చంపటమే అయితే అది నేనేనాడో చేసుండేవాణ్ణి. కానీ సమస్యకు పరిష్కారం చంపడం కాదు, మారటం. మారిన మనిషిని చంపడం న్యాయం కాదు. వదిలేయండి. వెళ్ళిన ఒక్కెదవ నేల గురించి ఒక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఇప్పుడు ఇవి అడిగితే ఏం చెప్పాలో తెలియట్లేదే. అయ్యో, ఏంటి నాకు ఈ టార్చరు. ఏంటి మూర్తిగారు, ఎందుకలా తిరుగుతున్నారు? మన వాళ్ళేమైనా ఫోన్ చేశారా? అది ఏంటి మూర్తిగారు, ఫోన్ చేశారా అని అడిగితే మాట్లాడరేంటి? చేస్తే ఎందుకమ్మా టెన్షను? చేయలేదు కాబట్టి ఈ టెన్షను. అంటే నీల జాడ ఇంకా తెలియలేదన్నమాట. జాగ్రత్త మూర్తిగారు, ఆ సుబ్బుగాడు మనకన్నా ముందు నీలని కనిపెట్టాడే అనుకోండి, ఇన్ని రోజులు నేను పడ్డ శ్రమంతా వృధా అయిపోతుంది. నాకైతే ఆ భయం లేదమ్మా. ఆ సుబ్రహ్మణ్యానికి నీల ఎలా ఉంటుందో కూడా తెలీదు. ఇంకా వాడే నీళ్ళని వెతికి పట్టుకుంటాడు. పక్క నుంచి వెళ్ళినా పట్టించుకోడు. వాణ్ణి తక్కువ అంచనా వేయలేం మూర్తిగారు. వాడు మృత్యుంజయుడు. 2 సార్లు నా చావు దెబ్బ నుంచి తప్పించుకున్నాడు. పైగా ఇప్పుడు వాడు అలర్ట్ అయ్యాడు. ఇంతకు ముందు జరిగిన 2 దాడుల్లోనూ వాడికి నేనున్నానన్న విషయం తెలీదు. ఇప్పుడు తెలిసింది అంటే వాడు జాగ్రత్తగా ఉంటాడు. నీలని మాత్రం వాడికి దొరకనివ్వకూడదు. అత్తా, ఏంటి సూర్య? మేము అలా బయటికెళ్ళి వస్తాం అత్తా. ఎక్కడికి? షాపింగ్ మమ్మీ. ఓ అలాగా. అయితే పనిలో పని పెళ్లి షాపింగ్ కూడా చేసుకుని వచ్చేయండి. దానికి తర్వాత అందరం కలిసి వెళ్ళొచ్చు కదత్తా. ఎలాగో వెళుతున్నారు కదా సూర్య, పైగా పెళ్లి కూడా దగ్గర పడింది. అయినంత వరకు చేసుకుని వచ్చేయండి, తర్వాత చూసుకుందాం. అలాగే అత్తా, వెళ్ళొస్తాం. బాయ్ మమ్మీ. బాయ్. బాయ్ అత్తా. బాయ్. మూర్తిగారు, ఎంత చక్కగా ఉందో కదా జోడి. అవునమ్మా, చూడ ముచ్చటగా ఉన్నారు. హలో, మీరెవరు? ఒక్క నిమిషం, మీకేనమ్మా ఫోన్. హలో, ఏంటి? అదేంటయ్యా, అంతకుముందు ఒప్పుకున్నాడు కదా. అంటే అతనిష్టమేనా? మా కాంట్రాక్ట్ గురించి ఆలోచించడా? హలో హలో. ఎవరు మేడం? పుణ్యకోటి. వాడు ఉన్నట్టుండి ఉత్తముడయ్యాడట. పైప్ లైన్ విషయంలో ఇచ్చిన మాట వెనక్కి తీసుకుంటున్నాడట. వాడి మనిషితో ఫోన్ చేయించాడు. వీడేంటి మూర్తిగారు చివరి నిమిషంలో ప్లేట్ ఫిరాయించాడు. మరి ఇప్పుడు ఎలాగమ్మా? ఎలా అంటే వెనక్కి వెళతామా ఏంటి? నయానో భయానో ఆ పుణ్యకోటిని మళ్లీ దారిలో పెట్టాలి. ఏడేడు లోకాల నేలేటి స్వామి
సప్తగిరి శిఖరాల కొలువున్న స్వామి కొండకొన కొమ్ముపై కోనేటి రాయ అందాల మాయ శృంగార దేవా పద్మావతి హృదయ శ్రీ చిద్విలాస సిరులెన్నో కలుగున్న చిరునవ్వురేడా గోపాల బాల ఇక జాల మేళ కరుణించి కాపాడు కారుణ్య హృదయ కరుణాల వాల కాపాడ స్వామి, నా స్నేహితుడిని కాపాడుకోలేకపోయానని కుంగిపోతున్న నాకు తన కూతుర్ని కాపాడే అవకాశం కల్పించావు. కానీ నీల అన్న పేరు తప్ప తను ఎలా ఉంటుందో ఎక్కడుంటుందో కూడా నాకు తెలియదు. రుణం తీర్చుకునే అవకాశం కల్పించిన నువ్వే తన ఆచూకీ కనిపెట్టే మార్గం కూడా చూపించు స్వామి. రే అంజీ, వెళ్ళొక కొబ్బరికాయ తీసుకురారా. ఈ లోపు నేను ప్రదక్షిణలు చేస్తాను. దేవుడి పేరు మీద అర్చన చేయించండి. ఓం తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూరయః దిదీవ చక్షురా తదం తద్విప్రా ఆసో విపన్యవో జాగృవాన్. బాలనేత్రానల ప్రబల విద్యుల్లతా కేళీ విహార లక్ష్మీ నారసింహ లక్ష్మీ నారసింహ ప్రళయ మారుత ఘోర భస్త్రికా భూత్కార లలిత నిశ్వాస డోలార జనయ కులశైల కుంభిని కుముదకిత రవి గగన చలన నిధి నిపుణ నిశ్చల నారసింహ నిశ్చల నారసింహ దారుణోజ్వల ధగద్ధగిత దంష్టానల వికార స్ఫులింగ సంగ క్రీడయా వైరిదానవ ఘోర వంశ భస్మీకరణ కారణ ప్రకట వెంకట నారసింహ వెంకట నారసింహ వెంకట నారసింహ
జాగ్రత్త అమ్మా, చూసి నడవచ్చు కదా. థ్యాంక్స్ అండి. పాపం కడుపుతో ఉన్నట్టుంది సుబ్బు. కొంచెంలో ఎంత ప్రమాదం తప్పింది. చెప్పండమ్మా. కొబ్బరికాయ తీసుకురావడానికి వెళ్ళారు, మీరు పూజ కానివ్వండి. అలాగేనమ్మా. నా జీవితంలో కష్టాలు కన్నీళ్ళకి తప్ప ఆనందానికి చోటు లేదని అర్థమైపోయింది. ఇక మీదైనా ఈ కష్టాలు తప్పేలా చూడు స్వామి. వాటికి దూరంగా ఆనందంగా జీవించేలా చూడు. ఏంటండి? ఇందాక నువ్వు పడబోయినప్పుడు నీ ఇయర్ రింగ్ కింద పడిపోయిందమ్మా. థ్యాంక్స్ అండి. ఇట్స్ ఓకే అమ్మా. చూస్తే ప్రెగ్నెంట్ అని తెలుస్తోంది. కాస్త జాగ్రత్తగా ఉండాలమ్మా. ఏంటమ్మా, సాయం చేశాడన్న చనువుతో వీడు ఉచిత సలహాలు ఇస్తున్నాడు అనుకుంటున్నావా? లేదండి, మీరు నా మంచి కోసమే చెప్తున్నారు. ప్రాణం విలువ తెలిసిన వాడిని కాబట్టి చెబుతున్నాను. తప్పుగా అనుకోవద్దమ్మా. నీ పేరేంటమ్మా? నీ జానకి. ఆ జానకి మాతల నీకు 12 కవల పిల్లలు పుట్టాలమ్మా. వస్తానమ్మా, పదరా. సుబ్బు, పేరెందుకు అడిగావు? మన నేల కూడా కడుపుతో ఉంది కదరా. తను నేల అయి ఉంటుందేమోనన్న చిన్న ఆశతో అడిగానరా. కానీ సరేరా. దేవుడు ఇటువైపు ఉంటే అటువైపు చూస్తున్నావు జానికి. ఏం లేదురా. అవును, కొబ్బరికాయ తీసుకురావడానికి ఎంతసేపు పట్టిందేంట్రా? అది చిల్లర తీసుకుని వచ్చేటప్పటికి ఆలస్యం అయిపోయింది. ఇటివ్వు.
అంజంటే నువ్వే కదా? అవును, మీరు నన్ను వంటలు నాయడానికి పంపించాడు. అన్ని విషయాలు నాతో చెప్పాడు. మీరు కంగారు పడకండే. పక్కూర్లో ఇల్లు చూశాను. పదండి వెళ్దాం. రే, ఇప్పుడు ఇవన్నీ ఎందుకురా? నీకేం తెలీదు, నువ్వు పద, నేను చెప్తాను కదా. రా, పదండి. రేయ్, ఎలాగైనా ఆ పుణ్యకోటిని ఒప్పించాలి, అర్థమైందా? అలాగేనా? ఏ బాబు, ఇదిగో పుణ్యకోటి ఇల్లు ఎక్కడా? ఎక్కుతాడో ఎక్కడో తర్వాత చెప్తాను. ముందు గారు అనే గౌరవమైన పిలుపు లేకుండా పిలుతున్నావు. మీరెవరు? పనుండి వచ్చాం, కొంచెం అడ్రస్ చెప్తావా? పనుండి వచ్చిన వాళ్ళు పలకరించడంలో పద్ధతులు పాటించనక్కర్లేదా? క్షమించండి, తప్పు అయిపోయింది. కొంచెం పుణ్యకోటి గారి అడ్రస్ చెప్తారా? అలా అనండి. ఇప్పుడు నేరుగా వెళ్ళి రైట్ తిరగగానే 4 కొబ్బరిళ్ళు కనపడతాయి. థ్యాంక్స్ అన్న, వెళ్ళొస్తాం. వెళ్ళండి. ఏమండి, ఫోటో పడిపోయింది. అరే, జానకి ఫోటో. జానకి ఫోటో మీ దగ్గర ఉందేంటండి? జానక? అదేంటి, నీల కాదా? పేరేదైతేనే అమ్మాయి గురించి తెలిసింది. ఈ అమ్మాయి నీకు తెలుసా అన్నా? తెలియకపోవడం ఏంటి, నిన్నటి వరకు మా ఊర్లోనే ఉంది కదా. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది? తెలియదండి. పాపం కడుపుతో ఏ ఊరని తిరుగుతుందో ఏంటో. అవును, మీకు జానకి రిలేషన్ ఏంటి? అంటే అది ఆ అమ్మాయి భర్త వదిలేసి వచ్చింది కదా. పాపం ఆ అబ్బాయి భార్య కోసం తెగ బాధపడిపోతున్నాడు. అందుకే మేము వాళ్ళని కలపాలని వెతుకుతున్నాం. నిజమా? అవునండి. అయితే మా జానకి కష్టాలు తీరిపోయేట్టున్నాయి. వెతకండి. వాళ్ళు ఈ చుట్టుపక్కల ఊళ్ళోనే ఉండుంటారని నా అంచనా. వెతికి జానకిని తన భర్తని ఒకటి చేయండి. ఉంటాను. రేయ్, వెంటనే అమ్మగారికి ఫోన్ చేయి. చెప్పండి, ఆ పుణ్యకోటి ఒప్పుకున్నాడా? పుణ్యకోటి దాకా వెళ్లేదమ్మా. ఊళ్ళో దిగ్గానే మాకు నేల గురించి ఆచూకీ తెలిసిందమ్మా. ఏంట్రా నువ్వనేది? అవునమ్మా, నిన్నటిదాకా ఈ ఊళ్ళోనే ఉండి ఇప్పుడు ఎక్కడికో వెళ్ళిందంటమ్మా. ఎక్కడికి వెళ్ళిందంట్రా? ఏమోనమ్మా, ఈ చుట్టుపక్కల ఊళ్ళలోనే ఎక్కడో ఉంటుందని నా డౌట్ అమ్మా. మరి ఆలస్యం ఎందుకురా? నువ్వెళ్ళి దాన్ని వెతికి నా దగ్గరికి ఈడ్చుకొని రారా. అంటే మరి పుణ్యకోటి వాడి సంగతి తర్వాత. ముందు నీలా చుట్టుపక్కల ఎక్కడున్నా వెతకండి. అదక్కడ ఏ మూల దాక్కునున్నా జుట్టు పట్టుకుని ఈడ్చుకొని రండి. వెళ్ళండి. అలాగే అమ్మా. రేయ్, పదండ్రా. అమ్మగారు ముందు నీళ్ళని తీసుకొని రమ్మన్నారు. సరేనా?